తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. నేరాలు ఘోరాలు జరుగుతున్న ఇలాంటి సమాజంలో, ఇలాంటి జనరేషన్లో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టుకొని చాలా మంది ఘోరాలకి పాల్పడుతున్నారు, చాలా మంది హత్యలు చేయడానికి పాల్పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఈయన బతికాడంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పుకోవాలి. చాలా మంది నెటిజన్లు కూడా అదే కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. ఇది పెద్ద చర్చకు దారితీస్తూ ఉంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నాడు, లక్షల మంది సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాడు. ఒక మంచి కంటెంట్ ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఎంటర్టైన్మెంట్, వ్లాగ్స్, ట్రావెలింగ్, ఎవ్రీథింగ్ అన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసుకుంటూ ప్రజలందరినీ కూడా నవ్విస్తా ఉన్న పరిస్థితి ఇన్ఫ్లుయెన్సర్. సో 2024లో మేఘా అనే అమ్మాయితో పరిచయం అయింది. సో వీళ్ళిద్దరూ ఫొటోస్, వీడియోస్లో కనిపిస్తూ ఉంటే అందరూ కూడా లవ్ అనుకున్నారు. సో అది నిజమైంది. సో ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. సో దీనికి సంబంధించి మీరు అందరికీ తెలిసే ఉంటుంది ఈ పూర్తి సినారియో ఏం జరిగింది అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉంది. సో అసలు ఈ లవ్ స్టోరీ అంటే అక్కడ సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తూ ఉంది. భార్య నైటీ వేసుకోంది, క్లియర్గా నైటీ డ్రెస్ వేసుకోంది. నైటీ డ్రెస్ వేసుకొని బీరువా నుంచి, లాకర్ నుంచి బంగారు, డబ్బు, ఆభరణాలు మొత్తం A to Z, అసలు ఇంట్లో ఏం లేదు, పూర్తిగా ఖాళీ. ఆ సంచులన్నీ మోసుకొని వస్తూ ఉంటే ఒకడొచ్చి అది పిక్ చేసుకొని ఒక కారులో తీసుకెళ్ళిపోతాడు. ఇది మీరు చూసింది ఇంతవరకు. బట్ ఇప్పుడు జరిగే ఇష్యూలో ఇతను స్పందించడం జరిగింది. మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో నా జీవితంలో ఇలాంటి సంఘటన జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నాకు నా తల్లిదండ్రులు ఇప్పటికీ నా వెనకున్నారు, నా వెనక నుంచి నడిపిస్తూ ఉన్నారు సపోర్ట్గా. సో అందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతా ఉన్నాను అని కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అంటే మేఘా తన భార్య పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా జీవితం కొనసాగిస్తూ ఉంటే ఒక కండక్టర్ మోజులో పడి ఎలా ట్రాప్ చేస్తాడు అనేది ఒక మిస్టీరియస్. ఒక మోజులో పడి వాడితో ప్రేమ వ్యాయామం నడిపి వాడి ఊహలో పడి ఇంట్లో ఉన్న బంగారు, డబ్బు మొత్తం కూడా కాజేసింది. ఎంత బాధాకరం అంటే భర్త ఇంటికి వచ్చి చూసిన తర్వాత షాక్. సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తే అసలు నిజం బయటపడింది. అక్కడ క్లియర్గా మీకు సీసీటీవీ ఫుటేజ్ కనిపిస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. భార్య నైటీ డ్రెస్లో ఉంది, అది కూడా చేరాలేదు, ఏమీ లేదు. ఇంత అందమైన భార్య ఒక కండక్టర్తో వెళ్ళిపోవడం అంటే ఏ భర్తైనా తట్టుకుంటాడా? అది ఒక గొప్పింటి సంబంధం. ఒక ఇన్ఫ్లుయెన్సర్గా బతుకుతా ఉన్నాడు, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా పేరుంది, సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది. అలాంటి ఆవిడ ఒక కండక్టర్తో వెళ్ళిపోతే సమాజం ఏమనుకుంటుంది వాళ్ళ గురించి? పర్సనల్గా ఏదైనా ఉండొచ్చు, అది పర్సనల్గా పెట్టుకోవాలి, అంతేగాని పబ్లిక్గా ఇట్లా వెళ్ళిపోవడం చాలా దారుణం అని చెప్పి కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటిదని మాకు ముందే తెలియదని కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. అంటే దీనికి సంబంధించి బిగ్ బాస్ ఫేమ్ ఒక అతను దీనిపైన స్పందించడం జరిగింది. సో ఈవిడ పెళ్లికి, అంటే వీళ్ళిద్దరు పెళ్లికి నేను వెళ్ళాను, అప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఎందుకు ఆ అమ్మాయి మేఘా ఇలా చేసింది అనేది ఆసక్తికరంగా ఉంది నాకు కూడా. నేను కూడా షాక్లో ఉన్నాను. ఇంకా కూడా నేను ఒకసారి ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఇతనికి ఫోన్ చేసి నేను మాట్లాడతాను, నేను వెళ్ళి కలుస్తాను. దీని గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ కొనసాగితే ఇంకా దీనిపైన డ్యామేజ్ తప్ప ఏముండదు. దయచేసి ఇంకా మానుకోండి ఇవన్నీ కూడా అని కూడా సోషల్ మీడియా వేదికగా, ప్రెస్ మీట్ వేదికగా క్లియర్ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఈ మేఘా చేసిన పనికి నెటిజన్లు అయితే కారి తుఫాను గాండ్రించి ఉమ్మేస్తున్నారు. ఈ అమ్మాయి చేసిన పనికి ఈ అమ్మాయి చేసిన పనికి ఇంకొకరు పెళ్లి అనే ఆలోచన వస్తూ ఉంటేనే భయంగా ఉంది. గతంలో మనం చూసాం, ఎప్పటి కాలంలోనో కోపంలో ఒక దెబ్బ కొడితేనో, లేదంటే కృష్ణాలు పోసుకొని చనిపోతేనో, లేదంటే ఇలాంటి ఘటనలు మనం చూసాం. భార్యలు చనిపోతా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో భర్తలు చనిపోతా ఉన్నారు. అసలు ఏ సంకేతానికి దారితీస్తూ ఉంది ఇది? అసలు ఇలా వెళ్ళిపోవడం వెనక కారణాలు ఏంటి? అసలు ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. పోలీసులు మొత్తం కూడా ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి వీటిని వెతకడం జరిగింది. సో పోలీస్ స్టేషన్లో కూడా ఆవిడ్ని వదిలేయండి, ఇంకా ఆవిడ పాపం ఆవిడ పోతుంది,
సో కర్మ హిట్ విల్ బి బ్యాక్ అని చెప్పి ఆయన పోలీసులకు కూడా చెప్పినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. బట్ ఇలాంటి సమాజంలో జరిగినప్పుడు అంటే ఇన్ఫ్లుయెన్సర్లు అంతా కూడా దీనికి సంబంధించే చర్చ కొనసాగిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి క్లియర్గా చెప్పారు, ఇట్లాంటి విషయాలు పట్టించుకోకండి, వదిలేయండి. సో ఆవిడ వెళ్ళిపోయిందే మంచిది అనుకుంటున్నాను నేను. రేపొద్దున నా ప్రాణానికి హాని తలపెట్టేందుకు కూడా వెనకాడదు ఇలాంటి అమ్మాయి, మేఘా అనే అమ్మాయి నా భార్య. బట్ ఇప్పుడు వెళ్ళిపోవడమే డబ్బుతో పోయింది, బంగారంతో పోయింది, అది నేను సంపాదించుకోగలుగుతాను. రేపొద్దున నా ప్రాణాలు పోతే నా తల్లిదండ్రులకు దిక్కెవరు అని చెప్పి కుయ్యో మొర్రో అనుకుంటూ కూడా ప్రెస్ మీట్ ముందు వాదిస్తున్న పరిస్థితి. బట్ చూద్దాం, ఇంకా దీని గురించి మరో వీడియో కూడా చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది ఇన్ఫ్లుయెన్సర్. బట్ దీనికి సంబంధించి మేఘా మళ్ళీ తిరిగి వస్తుందా, లేదంటే మేఘా మళ్ళీ ఇంకేదన్నా ఆవిడ స్టైల్లో ప్రెస్ మీట్ వీడియోను ఏదైనా రిలీజ్ చేస్తుందా, ఎక్కడుంది ఏంటి అనేది చెప్తుందా, లేదంటే మళ్ళీ కలిసి ఉందాం అంటుందా? ఒక కండక్టర్తో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసి ఉండడం అంటే ఆషామాషా కాదు భర్తతో, అది చాలా దారుణం కూడా. సో పేరెంట్స్ అందరూ కూడా, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఇతని పేరెంట్స్ అంతా కూడా వెనక నుంచి బ్యాకప్ సపోర్ట్ ఇస్తున్నారు, మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఏం కాదు నాన్న, నువ్వు సేఫ్గా ఉన్నా, ఏం కాదు, మేమంతా నీకు ఉన్నాము, నువ్వు తప్పు చేయవు నాన్న అని చెప్పి కూడా మోరల్ సపోర్ట్ ఇస్తా ఉన్న పరిస్థితి. బట్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతోంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.